మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ శ్రీ ప్రతాపరుద్ద సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్దుని కాలం నుంచి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయునిపై విశ్వాసంతో మోయతుమ్మెద వాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారన్నారు. సింగరాయుని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హుస్నాబాద్ ప్రాంతం అంతా మంచి వర్షాలతో ఉండాలని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలుపుతూ అందరిపై లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరే విధంగా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. పద్మాస్తే సుగంధే వక్షస్థలే పుణ్య సుజాయమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘవాయు శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పూర్ణాయుష్యామి వృద్ధిరస్తు అఖండ లక్ష్మీ సాహస సిద్ధిరస్తు మనోభిలషిత కామనా సిద్ధిరస్తు సకల నమస్తే 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 రుద్రుని కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతుమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహుని ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు.